బంగారమ్మా కొంచెం డ్రామా కూర్చో కూర్చో పెద్దమ్మా కూర్చో నిలబడలేవు కూర్చో కూర్చో పట్టుకో పట్టుకో పైలు పైలు సంఘంలో చెప్పిన సంఘం నుంచి వారికి మరి సహాయంగా 15,000 రూపాయలు మేము కాంకరిస్తున్నాం. ముఖ్యంగా ప్రసాద్ సార్ కూతురు కుమారుడు పాప బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి జాబ్ చేస్తుంది. ఇట్లా కథ నీ గురించి చెప్పినప్పుడు 5,000 రూపాయలు కారుక పాపకి ఇవ్వండి ఇచ్చింది. ఎవరు? ప్రసాద్ సార్ కూతురు 5,000 రూపాయలు సంఘమే కూతురు ఇచ్చింది. ఒక సంఘము 10,000 ఇచ్చింది. వీళ్ళ కొరకు మరి వీళ్ళందరూ వసూలు చేసి ఆ ప్రేమను మనం ఎవరికొవరం ప్రేమ కలిగి ఏం కలిగి ప్రేమ దేవుడి ప్రేమ దేవుడి ప్రేమ కలిగి జీవించాలా, ఎదుటి వాళ్ళను ప్రేమించాలా. చాలా మంచిది. తీసుకో సార్ ముందుకు రండి సార్ ముందుకు రండి రైట్ పడుతుంది పడుతుంది సార్ నువ్వు రా సార్ రా సార్ ఓకే ఓకే ప్రభు నామమున ప్రభు నామమున కర్నూలు పడుతున్నానండి. మా పాపకు అనారోగ్యంగా ఉన్నదని ప్రసాద్ రాసారికి తెలియపరచగానే ఎమ్మటే స్పందించి ప్రార్థన చేసి ఆ యొక్క సంఘం నుంచి సంఘ సభ్యులు నాకు 15,000 కానుక రూపంలో మా పాపకి మెడిసిన్స్ నిమిత్తము సహాయం చేశారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సంఘమునికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగాక. మా గురించి మా సంఘ పరిషత్ ప్రార్థన చేయండి బ్రదర్. ఆ యొక్క సాయిబాబా నగర్ కర్నూలు జిల్లా నుంచి చేసినటువంటి సహోదరులకి నాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. 15,000 ఆర్థిక సహాయం చేశారు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు సహోదరులు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు బాగా ఆరోగ్యం బాగున్నది. దేవుని చిత్తాన్ని బట్టి మంచి ఆరోగ్యం సహాయం చేశారు. అదేవిధంగా మా గురించి మా సంఘ పరిచయం గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు మా పాప దేవుడు బాగా ఆరోగ్యం ఉన్నది. దేవుని చిత్తం అయితే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా సాగు ద్వారా మనకి అనేకమైనటువంటి మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుందాం. ఆ యొక్క సంఘానికి సాయిబాబా నగర్ సంజయ్ నగర్ సంఘానికి ముటుకుల ప్రకాశం జిల్లా ముటుకుల గ్రామము క్రీస్తు సంఘ సువార్థికునిగా నేను తిమోతిని దేవుని సేవలో కొనసాగుతున్నా. కష్టపడి పని చేసుకొని దేవుని సేవ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్.